జిల్లా సంఘంలోని జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో వాడే సిమెంట్ విషయంలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. గృహ నిర్మాణాల కోసం లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన 4000 సిమెంట్ బస్తాలను హౌసింగ్ ఏఈ కరీముల్లా వైసీపీ నాయకులు కాంట్రాక్టర్లతో కలిసి పక్కదారికి మళ్లించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సిమెంట్ అవకతవకలపై ఎంపీడీఓకు ఫిర్యాదు చేయడంతో ఈ సిమెంట్ కుంభకోణం బయటపడింది. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ చేస్తున్నట్లు హౌసింగ్ డి షేక్ ముక్తార్ బాద్షా తెలిపారు. విచారణలో వాస్తవాలు తేలితే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నేను వచ్చేటప్పటికి 17,180 బస్తాలు ఆ గోడౌన్కి వచ్చి ఉన్నాయి. దానికి సంబంధించి కాంట్రాక్టర్స్ ఒక 4 అక్కడ ఇల్లు కట్టున్నారు. వాళ్ళకి ఇచ్చిన సిఆర్ఓస్ జనరేట్ చేసి ఆ కన్సర్న్ సిమెంట్ రిజిస్టర్లో అక్కడ ఏఈ గారు కానీ అక్కడ ఉండే స్టాఫ్ కానీ డిఈఓ కానీ అక్కడ ఇన్స్పెక్టర్ కానీ ఎవరు దాంట్లో ఎంటర్ చేయడం కానీ రిజిస్టర్ ప్రాపర్గా మెయింటైన్ చేయక అది నేను వచ్చేటప్పటికి అక్కడ 3,800 చిల్లర బస్తాలు, అంటే నా దగ్గర రికార్డు కట్టగలేదు, 3,800 చిల్లర బస్తాలు నాట్ ఎంటర్డ్ ఇన్ సిఆర్ఓస్ తీసుకొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత ఏ గారికి ఎంత ఉందో కాంట్రాక్టర్స్ కూడా అంత ఉంది. అంటే తీసుకొని వాడుతున్నారు కాబట్టి అది డిలే అవ్వడం వల్ల ఈ కొంత ఫ్లక్చుయేషన్ అనేది జరిగింది. ఈ పేపర్స్ యాడ్ రావడం అది కొంత డిస్టర్బెన్స్ అయితే జరిగింది. సిఆర్ఓస్ ఏదైతే వీళ్ళు జనరేట్ చేయలేదో దాని మీద ఈ పేపర్ యాడ్స్ అవన్నీ వస్తున్నాయి. దాని మీద హై లెవెల్లో మా ఈ గారు వాళ్ళంతా వచ్చి విచారణ చెప్పి దానికి సంబంధించిన రిజిస్టర్స్ అవన్నీ కూడా తీసుకుని వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. అందులో ఏదన్నా ఇష్యూస్ జరిగి ఉంటే కన్సర్న్ ఆఫీసర్స్ మీద వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, చూస్తున్నాం జగనన్న ఇళ్ల నిర్మాణాలకు వాడాల్సిన సిమెంట్ బస్తాలను వైసీపీ నాయకులే పక్కదారి మళ్లించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంబంధించిన సిమెంట్ భారీ కుంభకోణం చోటు చేసుకుంది. ఒక ప్రాంతం అని కాదు, జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సంఘంలో ఏఈ కరీముల్లా ఉన్నారు. ఆయన వైసీపీ నేతలతో చేతులు కలిపి వైసీపీ నేతలే కాంట్రాక్టర్ల అవతారాలు ఇచ్చారు. వాళ్ళతో చేతులు కలిపి దాదాపు 4,000 సిమెంట్ బస్తాల్ని దారి మళ్లించినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇది పెద్ద గందరగోళం నెలకొంది. దీంతో విచారణ చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో అధికారులు ఇవాళ రోజున ఈ కుంభకోణం పైన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. మొత్తం మీద దీని మీద అయితే ఉన్నతాధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు, ఎవరు మాట్లాడలేదు. దాదాపు 4,000 సిమెంట్ బస్తాలు మాత్రం మాయమైనట్టుగా చెప్తున్నారు. ఇటీవల ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఉదయగిరిలోనే ఒక చిన్న ఉద్యోగి హౌసింగ్ కార్పొరేషన్ లో పనిచేసే చిన్న హౌస్ శాఖలో పనిచేసే చిన్న ఉద్యోగి ఏకంగా ఈ సిమెంట్ తోటి పేదలకు అందాల్సిన సిమెంట్ తోటే ఇల్లు నిర్మాణం చేపట్టారు. అక్కడి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు నేరుగా వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. అయితే కనీసమైనటువంటి చర్యలు కూడా అతని మీద తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. జిల్లా మొత్తం కూడా చాలా నాసిరకంగా చాలా ఘోరంగా ఈ పక్కా ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఈ పక్కా ఇళ్లని పేదలు నిర్మించుకోకుండా యాక్చువల్ గా వాళ్ళే నిర్మించుకోవాలి. కానీ వైసీపీ నేతలు కాంట్రాక్టర్లు అవతారాలు ఎత్తారు, వీళ్ళే నిర్మిస్తున్నారు. వాళ్ళకు వచ్చినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా తీసుకొని వాళ్ళ దగ్గర కొంత డబ్బులు 30,000 నుంచి 40,000, 50,000 దాకా తీసుకొని కనీసం ఉండడానికి వీలు లేకుండా పట్టుకుంటే రాలిపోయే విధంగా పిల్లలు నిర్మించడం ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఇళ్లలో ఎలా కాపురాలు ఉండాలని చెప్పి లబ్ధిదారులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకవైపు జగన్ ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంది పెద్ద ఎత్తున పక్కా ఇల్లు నిర్మాణం జరుగుతుంది, జగనన్న ఇల్లు నిర్మిస్తున్నాం, కాలనీలు ఏర్పడ్డాయి, ఊళ్ళే తయారయ్యాయని చెప్పి చెప్తుంది. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నం. కావల్లో ఇటీవల చిన్నపాటి వర్షాలకి కింద బేస్మెంట్లన్నీ కూడా పగిలిపోయాయి, పిల్లర్లన్నీ కూడా వాలిపోయాయి. అవన్నీ చూసినటువంటి స్థానికులు ఆ లబ్ధిదారులు వీటిలో ఎలా ఉండాలి, పిచ్చి గూళ్ళ కంటే ఘోరంగా ఉన్నాయి ఈ ఇళ్ల నిర్మాణం అని చెప్పి చెప్తున్నారు. ఈ విధంగా నాసిరకంగా నిర్మాణాలు చేపడుతూ ఈ వైసీపీ నేతలు అధికారులు కొమ్మక్కాయి ఈ సిమెంట్ అంతా కూడా వేల బస్తాలు దారి మళ్లిస్తున్నటువంటి పరిస్థితి. కావల్లో బహిరంగంగా ఇల్లు కూలిపోయినటువంటి వర్షం పడి ఇళ్ళన్నీ కూడా కూలిపోతే ఆ చిన్నపాటి వర్షానికి నిర్మాణాలన్నీ కూలిపోతే కనీసమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మొత్తం రాష్ట్ర
అధికారి ఒకరు ఆయన బంధువుకి ఈ కాంట్రాక్ట్ అప్పగిచ్చారు. ఆయన చాలా నాసిరకంగా చేస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు, లబ్ధిదారులు ఎవరైనా డిమాండ్ చేసినా, ప్రశ్నించినా వాళ్ళపైన అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి పరిస్థితి చాలా ఘోరం. ప్రతి పేదవాడు కూడా ఒక ఇల్లుంటే చాలనుకుంటాడు. ఈ వానకి తడవకుండా, ఎండకి ఎండకుండా ఒక గూడు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా కళ్ళగంటూ ఉంటారు. అలాంటిది ఈ ఇళ్లలోనే చాలా ఘోరం, కనీసమైనటువంటి మానవత్వం లేకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాలకి కూలిపోయే విధంగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. మరోవైపు జగనన్న ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన స్థలాల్లో కూడా భారీ ఎత్తున కుంభకోణాలు జరిగాయి. ఒక్కొక్క ఎకరాకి 30 లక్షల నుంచి 40 లక్షలు 50 లక్షలు ఎక్స్ట్రా రేటు ధర పెట్టి ఆ భూములన్నీ కొనుగోలు చేసి ఆ డబ్బులన్నీ కూడా వైసీపీ నేతలు, స్వయం ఎమ్మెల్యేలే సోహా చేసినటువంటి పరిస్థితి. మొత్తం ఈ జగనన్న ఇళ్ల వ్యవహారం అంతా గందరగోళంగా మారింది. లబ్ధిదారులకైతే ఏ మాత్రం కూడా ఉపయోగం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ మహేష్.